எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ஏத்து அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி తని పెரும் కరుణై అరుట్పెరుం జ్యోతి. అంటే అరుట్పెరుం జ్యోతి యొక్క అనుభవ జ్ఞానము ఈ పద్యంలో వివరించబడి ఉన్నది. ఎన్ పెரும் పదియే ఎన్ ఉయిరు ఇయలే ఎన్ పెரும் నిరవే ఎందని అరివే అంటే నా గొప్ప పతి నీవే అని అరుట్పెరుం జ్యోతిని స్తుతిస్తున్నాడు ఎవరు వల్లరారు గారు. ఈ అనుభవ జ్ఞానము ఏదైనా దైవం యొక్క విశిష్టత 3 విధములుగా విభజించబడి ఉన్నది. ఆ విశిష్టత, ఈ దేవుని యొక్క విశిష్టత అంటే ఎక్కడో ఉండేది కాదు, మన దేహంలో దేవుడి యొక్క క్రియారూపము 3 రకములుగా విభజించబడి ఉన్నది. అవి ఏమనగా శక్తి రూపం, శక్త్యాశక్తి రూపము అండ్ అశక్తి రూపం. 3 రకాలుగా ఉంటుంది. ఈ శక్తి అంశమే ఆత్మలో నిండి పతిగా వెలయుచున్నది. దీనికి రూపము లేదు. ఏది ఆత్మ గాని ప్రాణానికి గాని రూపం ఉన్నదా? లేదు, అరూపమై ఉన్నది. ఈ అరూప అంశమే అఖండ ఆకాశం నందు పూర్తిగా నిండి వెలయుచున్నది. ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటే అఖండ ఆకాశము అంటే ఏం లేదు, అంటే శూన్యం. యాక్చువల్గా ఈ శూన్యం నుండే తర్వాత గాలి పుట్టింది, గాలి నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి నీరు పుట్టింది, నీరు నుండి స్థలము అంటే మట్టి పుట్టింది. అంటే ఇవన్నీ మన కళ్ళకు గోచరిస్తుంది, కానీ ఆకాశము అనే ఇది మాత్రం మనకు గోచరించదు. మన యొక్క భూమిలో సముద్రపు యొక్క ఇంకొక ఇది దీందే రిఫ్లెక్షనే మనకు ఆకాశంగా కనిపిస్తుంది, కానీ మనం పోను శూన్యమే అది. ఇప్పుడు మనకు మన ఎదుటి ఉండే ఒక వ్యక్తికి మధ్యలో ఉండే ప్లేస్ అంతా కూడా ఆకాశమే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నామంటే ఆ ఆకాశ స్వరూపుడే దేవుడు. దేవుడికి వేరే రూపము లేదు. కాబట్టి ఆయన ఆ ఆకాశ స్వరూపమైన శూన్యము లేని ప్రదేశమే లేదు. చీకటి అయినా, బాగా ప్రకాశవంతమైన ప్లేస్ అయినా, ఎక్కడైనా కూడా గాలి ఉన్నా లేకపోయినా కూడా టోటల్ గా ఆ శూన్యము లేని ప్రదేశము అనేది లేదు. శూన్యం పైన మనం ఏదైనా బిల్డింగ్ ఏర్పరచుకోవచ్చు, వస్తువుని పెట్టచ్చు ఏమైనా, కానీ అవి తీస్తే అది పోతే అది ఏడ పెట్టినామంటే ఆ శూన్యంలోనే పెట్టినాం. కాబట్టి ఈ శూన్యము అనేది దేవదేవుని యొక్క నిజమైన స్వరూపము. ఈ శక్తి అంశమే ఆత్మలో నుండి పతిగా వెలయుచున్నది. దీనికి రూపం లేదు, అరూపమై ఉన్నది. ఈ అరూప అంశమే అఖండ ఆకాశం నందు పూర్తిగా నిండి వెలయుచున్నది. ఇదే శక్తి అంశంగా ప్రకృతి సహజంగా అంతటా నిండి ఉన్నదన్నమాట. కాబట్టి అది బయల్పడు ప్రదేశంగా ఏదిరా ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరంటే ప్రకృతి అంశం కానీ ఇది కానీ బయట మీకు ఫిజికల్ గా కనిపించేవిగా ఉండాలి. అది ముఖ్యంగా ఏదిరా అంటే ఈ రూపము, జీవముల రూపముల ద్వారానే అది కనిపిస్తుంది. ఏదిరా అంటే అది బయల్పడు ప్రదేశంగా ఉన్నది. ఆత్మతో నిండిన అన్ని జీవరాశుల దేహములే, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అన్ని జీవరాశులు, ఈవెన్ చెట్లు చేమలు, వస్తువుల్లో కూడా దేవుడు నిండి ఉన్నాడు. కాబట్టి ఆ వస్తువులకు దానికి తగినట్టు దానికి గుణములు రూపములు తగిలి ఉంటాయన్నమాట. కాబట్టి వాటిల్లో ఈ రకంగా దేవుని యొక్క శక్తి స్వరూపం బయలుపడేది ఏదైనా అంటే మానవుల రూపము, ఇంకొక దేహంలో అంటే ఆత్మ లోపల ఉన్న ఏ వస్తువు అయినా, ఏ జీవరాశి అయినా దాని ద్వారానే ఆ దేవుని అంశం బయటపడుతుంది. ఈ ఆత్మలతోనే అది పదిలమై
ఆత్మకు నిలయమై అవి వెలయిచున్నది. ఆత్మకు నిలయంగా ఉండేది దేహమే. లేకపోతే దేహము ఇప్పుడు యాక్చువల్ గా ఆత్మ అనేది గాలిలాగా బయట కూడా ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మన నా దేహంలో ఆత్మ ఉన్నది అట్లనే. కాబట్టి ఈ ఆత్మని లోపల బంధించి ఉంచేది ఏది అంటే మన దేహంలే, జీవరాశుల దేహంలే. కావుననే ఈ దేహంలో వెలిసేదానికి కారణం కూడా ఆత్మగా ఉన్నది. ఏదంటే కోరిలేటెడ్ ఒకదానికి ఒకటి. ఆత్మ పదిలమై ఉండేది ఎక్కడరా అంటే దేహంలో. దేహము చైతన్యమై ఉండేది దేని వల్లరా అంటే ఆత్మ నుండి బయటికి వచ్చు ప్రాణము, దానివల్ల చైతన్యంతో నిండి ఉండదు. ఇది కొరిలేటెడ్ అనే దాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. కావుననే ఆ దేవుని జీవపతిగా లేదు పశుపతిగా చెప్తున్నాము. పై రకంగా జీవించినప్పుడు కొన్ని అనుభవములు ఈ ఆత్మకు ఏర్పడునట. ఆ జీవము ఆత్మలో లీనమైనప్పుడు అనగా ఆ జీవి మరణించినప్పుడు ఆ దేహమును వదిలి వేరొక దేహము పొందువారు ఆత్మలో లీనమై ఉన్నందున అప్పుడప్పుడు రూపముతో మరియు అరూపముతో ప్రాణము మార్పులు చేసుకోవటం వలన అది రూపారూప స్థితిలో ఉంటుంది. ఇక్కడ ఎవరంటే అరూప స్థితి, అశక్తి స్థితి అనేది మొదట తీసుకోవాలి. అశక్తి స్థితి ఏదిరా అంటే ఆత్మ ఒక దేహం నుండి ఇంకొక దేహం పోయినప్పుడు అరూపంగానూ ఉంటుంది. అట్లే ఆ ఆత్మ ఏమి చేయలేని స్థితిలోనూ అశక్తి స్థితిలోనూ ఉంటుంది. తిరిగి ఇంకొక రూపమును పొందినప్పుడు ఇంకొక అంటే గర్భంలో చేరినప్పుడు అది తిరిగి అది బయలుపడి ఏమవుతుందిరా అంటే శక్తి రూపంలో రూపారూప రూపంలో ఉంటుంది అన్నమాట. అంటే ఎవరంటే ఆత్మ తనిగా ఏం చేయలేదు, కానీ దేహంతో కూడేది మనము ఏమరంటే చైతన్యంతో అవి నిండి ఆ జీవితాన్ని సాగిస్తుంది అనమాట. కాబట్టి రూపారూపంగా ఉండే శక్తితో ఉండేది ఈ మన జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆత్మకు సంభవించును. తర్వాత ఆ ఆత్మలో ఉన్న జీవుడు నిత్య జీవుడుగా దేహమున ఉండు జీవుడుగాను అనిత్య జీవుడుగాను చెప్పబడుచున్నది. బయట ఉన్నప్పుడు అనిత్య జీవుడు, అదే గాని మన లోపల ఉంటే నిత్య జీవుడుగాను చెప్పబడుతుంది. ఈ రెండు విధముల జీవమునే ప్రాణమునే శక్తి అని కూడా చెప్పుచున్నారు. ఇది అశక్తికి శక్తికి రెంటికి ఉన్న డిఫరెన్స్. ఇంకా మూడవది ఎవరంటే శక్తి రూపము. ఇది ఎట్లా అంటే మరి ఒక దేహమున ఈ ప్రాణము నిండి ఇంకొక జీవమును పొందిన అంటే అశక్త స్థితి నుండి మరి ఒక దేహమున ఈ ప్రాణము నిండి ఇంకొక జీవమును పొందిన ఈ ప్రాణము శక్తితోనే జీవిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. జరామరణంలో చెక్కి శక్తిగానే అది అశక్తిగా శక్తిగా నిండి ఉంటుంది అన్నమాట. ఆ జీవుడు ఆ దేహంతో పక్వం నొంది సన్మార్గమును కైకొని జీవకారుణ్య జీవితంలో తపస్సు, ప్రేమ వీటినంతా పెంచి అహంభావం నశింపజేసుకున్న ఎడలా ఆత్మ నుండి కృపాజ్యోతి వెలువడి దేహములో ప్రకాశము నిండి దేహముతో నిత్య జీవుడై కలవాడుగా మారతాడు. అప్పుడు మరణము లేక జీవించు భాగ్యమును పొందుతూ ఉంటాడు అన్నమాట. ఇట్లా దీనినే నిండు జీవితం గాను పరిపూర్ణ జీవుడు గాను పొందు భాగ్యంగా వడలార్ గారు ఈ పద్యంలో వివరించి ఉన్నారు. దీనినే శక్తి జీవితము అని అంటారు. అంటే మరణాన్ని జయించిన జీవితాన్ని శక్తి జీవితము. మరణంతో జరామరణంతో నిండి ఉన్నప్పుడు శక్తి. ఈ మధ్య బ్రేకింగ్ ఉంది చూడండి. అది కొన్ని ఏమంటే కొన్ని వేల సంవత్సరాలు కూడా కొంతమందికి నెక్స్ట్ ఇంకొక జీవితము రాదు. అంటే ఇంకొక జన్మ రాకుండా ఉండే ఆత్మలలో కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఒక జీవితం నుండి ఒక దేహం నుండి ఇంకొక జీవితము మారినప్పుడు అది
అశక్తి అయిన స్థితిలో ఆ ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇది అశక్తి స్థితి. వెంటనే తర్వాత అది పోయి ఇంకొక దేహంను పొందినట్లయితే ఆ దేహంతో అది జీవించే జీవితాన్ని శక్త్యాశక్తి జీవితము అంటారు. ఆ జీవితంతో సన్మార్గమును అవలంబించి ఆ మార్గంలో నడిచి మరణాన్ని జయించినప్పుడు అది శక్తి జీవితముగా మారుతుంది. ఇట్లు ఒకరు దైవానుభవమును శక్తిగా, శక్త్యాశక్తిగా, అశక్తిగా వెలయు సత్యమును అనుభవంతో తెలుసుకున్న ఎడల వాళ్ళు సత్య జ్ఞానమును పొందినారు, బ్రహ్మజ్ఞానులై అయినారు అట్లని చెప్పుకోవాలి. ఊరికి బ్రహ్మజ్ఞానం అంటే తెలియకుండా బ్రహ్మజ్ఞాని ఫలానా వాళ్ళు అనేసి అనుకుంటాము. కానీ బ్రహ్మజ్ఞానము అంటే ఈ రకమైన జీవితాలు ఉన్నది అని తెలుసుకొని ఆటోమేటిక్గా ఎప్పుడు వాడు శక్తి రూపంగా వాడు మరణాన్ని జయించగలుగుతాడు. ఆటోమేటిక్గా వాడు అశక్తిగాను ఉన్నాడు, శక్తి రూపంలోనూ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతాన్ని మరణాన్ని జయించి శక్తి రూపంలో ఉన్నాడు అనేసి అర్థము. ఈ సత్య జ్ఞానమును గొప్ప అనుభవ స్థితిని కలిగించును. ఈ అనుభవ సిద్ధి ద్వారా త్రిదేహ సిద్ధిని పొందగలరట. ఈ రకంగా మరణమును జయించిన తర్వాత ఏం రావస్తుంది అంటే త్రిదేహ సిద్ధి అనగా శుద్ధ ప్రణవ జ్ఞాన దేహమును కలిగి పరిస్థితి వస్తుంది. దీనిని వడలార్ గారు నా యొక్క జ్ఞానమా అని ఈ పద్యమును ముగించి ఉన్నారు. పై కాన్సెప్ట్ తోనే సత్య జ్ఞాన సభను వడలార్ గారు వడలూరులో నిర్మించి ఉన్నారు. దాని అర్థము తెలుసుకొని మనము ఆ దేవదేవుని కొలుచు విధానమును తెలుసుకొని ఆ ప్రకారము మనం ప్రార్థన చేయటం మంచిది. అనగా జీవకారుణ్య జీవితమును సన్మార్గంలో ఆచరించుట. ఇంతవరకు పోయిన వారం మనం చెప్పాం. ఇంకా ఆయనకి ప్రణవ జ్ఞాన దేహంగా, శుద్ధ దేహం నుండి ప్రణవ జ్ఞాన దేహంగా మారిన స్థితిని గురించి ఆయన చెప్తాడనమాట. అది ఏదిరా అంటే தோலெல்லாம் குழைந்திட சூழ்நரம்பு அனைத்தும் మేలెలాం కట్టవై విట్టు విట్టు ఇయ్యంగిడ. ఎప్పుడు మనము కుండలి ద్వారా మనము ఆజ్ఞలు దాటి నిరాధారములు 6 చక్రములను, నిరాధారంలో ఉన్న 6 చక్రములు దాటి సహస్రారమును చేరుతామో అప్పుడు ఈ ఆటోమేటిక్ గా ఇవన్నీ మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు జరిగే ముందు ఆయన కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ పద్యంలో ప్రేమ అనురాగం ఎంత ఉన్నతమైనది అనుటకు తగిన అనుభవ విశేషణంతో కూడి ఉన్నవి అన్నమాట. ఇంతవరకు పద్యంలో అరుట్పురి జ్యోతి సాక్షాత్కారము పొంది వడలార్ గారి ఆత్మతో కలిసిన తర్వాత వడలార్ హృదయాంతరాళం నుండి వెలువడిన సంతోషంను దాదాపు 30-40 శ్లోకములో స్తుతించి ఉన్నాం. ఇంతవరకు చూసినంత ఇంతకుముందు 30-40 శ్లోకములు ఆ సంతోషాతిశయం చేత ఆయన పాడిన ఆ పాటలు శ్లోకములే అవి అన్నమాట. ఇట్టి ఒక దైవానుగ్రహము, ప్రేమ, దయ, సచ్చీలతో కూడిన నడవడిక, జీవకారుణ్యము, అహంకార నిర్మూలనము, దైవ జ్ఞానముతో కూడిన భక్తి మరియు తపస్సులతో మాత్రమే కూడును. ఇటువంటి ఆయనకు ఆ పరిస్థితి, ఆ సంతోషము, ఆ దీంట్లో సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ ఎక్కడ సహస్రారంలో ఆయన పోయి దైవంతో కలిసిన ఆ ఇది అందరికీ ఆ అనుభవము ఏర్పడదు. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే దైవానుగ్రహముతో నిండి ప్రేమ, దయ, సచ్చీలతో కూడిన నడవడిక, జీవకారుణ్యము, అహంకార నిర్మూలనము, దైవ జ్ఞానంతో కూడిన భక్తి మరియు తపస్సులతో మాత్రమే ఇది కైకూడును. అప్పుడే మన లోపల కుండల్ని మూలాధారం నుండి మెల్లిగా పైకి వచ్చి అన్ని ఆధార చక్రములను దాటి ఆజ్ఞా చక్రమును, ఆపై నిరాధార స్థితులను దాటి సహస్రారంలో ఉన్న ఆ దేవదేవుని చేరును. ఆజ్ఞా చక్రంతో నిలిపేసిన వాళ్లే కోకొల్లలో, కానీ దైవాన్ని చేరిన పరిస్థితి కాదు అది. నిరాధార హలో
చెప్పండి. సైలెంట్ గా ఉన్నారు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. మైక్ ఆఫ్ చేసుకోండి అందరూ. ఏం లేదా, వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తోంది. వేరే ఏదో డిస్టర్బెన్స్ ఉంది. కంటిన్యూ చేయండి. దైవ జ్ఞానంతో కూడిన భక్తి మరియు తపస్సులతో మాత్రమే ఇటువంటి ఇది కూడుతుంది. అంటే శాస్త్రాలను చేరే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే మన లోపల కుండలిని మూలాధారం నుండి మెల్లగా పైకి వచ్చి అన్ని ఆధార చక్రమును దాటి ఆజ్ఞా చక్రమును కూడా దాటి ఆపై నిరాధార స్థితులను దాటి సహస్రారంలో ఉన్న ఆ దేవదేవుని చేరును. ఆ దేవదేవుని అక్కడ చేరిన తర్వాతనే మనకు త్రిదేహ సిద్ధి లభించే ప్రాప్తము ఏర్పడుతుంది. ఈ విషయమునే వల్లలార్ గారు చూచాయిగా తన అగవల్లో 497వ పద్యము అనగా 993 అండ్ 994 గీతల్లో చెప్పి ఉన్నారు. అరుళరియార్ తమ్మై అరియార్ ఎమ్మయం పొరులరియార్ ఎన పుగండ్ర మెయిచివమే అంటాడు. అనగా దైవానుగ్రహం పొందని వారు ఎంత లోపల చూసినను తన్ను తాను తెలుసుకొనలేరు. నన్ను ఆ దేవదేవుని గురించిన భావన కూడా, అంటే నన్ను అనగా ఆ దేవదేవుని గురించిన భావన కూడా వాళ్ళు పొందలేరంట. ఇప్పుడు మనం ఆ రకంగా దేవదేవుని గురించి మనకు ఏది తెలీదు. వాళ్ళు వీళ్ళు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఏదైనా చెప్తా ఉంటే మాత్రమే మనకు తెలుస్తా ఉంది. నిజము మనకి ఎవరికి తెలియదు. వల్లలారు కూడా తెలియదు అని డిక్లేర్ చేశాడు ఆయన విన్నపంలో. దేవా, నువ్వు ఎలా ఉండరావు, నిన్ను ఎలా కొలవాలి నాకు తెలియదు. ఏదో అందరూ చేసే పనిలాగానే నేను కూడా నిన్ను కొలిచేదానికి మొదలు పెడితే అది నీకు చేరుతుందో లేదో, అయినా నాకు తెలిసిన విధానం ఇదే. ఈ రకంగా ఆయన స్టార్ట్ చేస్తాడు. దేవుణ్ణి మనం కొలిచే విధానము దేవుడు ఎప్పుడైనా చెప్పించాడా? మనకు లేదు. ఎవరో ఒకరు ఇద్దరు కొద్దిగా ఆ రకంగా ఆ దీంట్లో భావనలో ఉండి చెప్పించింది మనం వెనకాల ఫాలో చేస్తున్నాం అందరూ. ఆ రకంగా అది కరెక్టో కాదో నాకు తెలియదు అంటారు. వాయిస్ వినిపించినట్టుంది మళ్ళీ. వాయిస్ ఆఫ్ అయింది. అదే చూస్తాను, కాల్ చూస్తాను. హలో, వినిపించడం లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. నేను ఇందాక వినిపించలేదు. ఇప్పుడే వస్తుంది. ఇంతకుముందు వినిపించలేదా? అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడే 1 minute ముందు కరెక్ట్ గా ఆఫ్ అయింది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది. లెట్ మీ కంటిన్యూ. ఇట్లు వల్లలార్ గారు దైవానుగ్రహమునకు కావలసిన అన్ని సేవానుభవములను పరోపకార చింతన తనతో పొందుపరచుకొని ఆ ప్రకారము దైవమును భక్తితో కొలిచి కొద్దిగా కూడా అహంభావము అనున్నది లేక ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆ దేవదేవుని కొలిచి ఈ భాగ్యమును పొంది ఉన్నారు. వల్లలార్ గారికి కొద్దిగా కూడా ఆయనకు అహంభావము అనున్నది లేదు. ఆ రకంగానే ఎప్పుడు అహంభావం, మన యొక్క మంచి చెడు అన్ని దీనికి ఎవరా కారణంగా ఉండేది అంటే మన యొక్క అహంభావం, మన లోపల ఉన్న అహంభావం. అది మనకు తెలియదు, మన లోపలనే ఉంటుంది. మనం దాన్ని పెంచి కూడా పోషిస్తాము. మన యొక్క దీన్ని బట్టి, వసతిని బట్టి మనము ఆ అహంకారాన్ని పెంచి పోషిస్తున్నాం అన్నమాట. అది లేకుండా ఇది అహంకారము, ఇది మంచిది కాదు అనే ఇది మనము తెచ్చుకొని ఆ అహంకారాన్ని మనము అణచిగారి పెట్టినామంటే మనకు ఆటోమేటిక్గా మన జీవితంలో మనకు మంచి అనేది ఆటోమేటిక్గా జరిగేది ఛాన్స్ ఉందన్నమాట.
అహంభావం అన్నది లేక ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆ దేవదేవుని కొలిచి ఈ భాగ్యమును పొంది ఉన్నారు. ఎవరు? వల్లలార్ గారు. మరణము జయించవాలన్న అందరూ చేయవలసిన కార్యము ఏదైనా కుండలిని సాధన. మూలాధారమున ఉన్న మన ప్రాణశక్తిని సహస్రారమున చేర్చుట. ఈ రెంటికి మధ్య ఆధార చక్రములు 6 మరియు నిరాధార చక్రములు 6, మొత్తము 12 గలవు అని చెప్పుచున్నారు. వీటిని గురించి పలు గ్రంథములలో పలువురు రాసి ఉన్నారు. కానీ అనుభవించి జయించి పొందిన వారు ఎవరు మనకు కనిపించరు. ఎవరైనా అట్లు జయించిన వారు ఉన్నారో ఏమో మనకు తెలియదు. కానీ మనకు తెలిసి కుండలి ప్రక్రియను సాధించి గెలుపొందిన వారు వల్లలార్ గారు ఒక్కరే. ఆయన అట్లు కుండలి ప్రక్రియలో మునిగి ఉన్నప్పుడు ఆయన కలిగిన అనుభవమును, ఆయన గారి దేహంలో కలిగిన మార్పును ఈ పద్యము నుండి మొత్తము 13 పద్యములలో వివరించి ఉన్నారు. వల్లలార్ గారి చర్మం మొత్తము అతి సున్నితమై వాటిని తీసి చేర్చిన నుజ్జులాగా అయిపోతుందంట. అంటే అంత స్మూత్ అయిపోతుంది. ఎట్లా నుజ్జు అంటే ఏ రకంగా ఉంటుందంటే మనకేమరా అంటే బురద ఉంటుంది చూడండి, ఆ రకంగా అయిపోతుంది అంటాడు. అంటే పైన ఆ ఇదంతా కూడా టోటల్ గా ఆ చర్మము అనేది మొత్తము పోతుంది. చర్మం పోతే మనకు ఆక్వర్డ్ గా మంది ఉంటుంది కానీ మన దేహాలు, ఆయన దేహం ఎవరా అంటే అది దైవత్వం పొందిన దేహంగా ఉంటది. వినిపిస్తా ఉందా? హలో, వినిపిస్తుంది వినిపిస్తుంది. అది కంటిన్యూ ఎందుకు చేయండి. అంత లేట్ చేస్తారు మీరు? మేము మైక్ ఆఫ్ చేస్తున్నాము. ఆన్ చేసి చెప్పే లోపల మీకు టైం అవుతుంది. కంటిన్యూ చేయండి. అంత గుజ్జు లేదా నుజ్జు లాగా చేయవచ్చు. అంత సున్నితముగా తయారైనట్లు నరములన్నీ తాము పెనవేసుకున్న ముడులన్నీ వీడి వాటి ఇష్ట ప్రకారము పైన క్రింద అటు ఇటు ఎట్టి విధులకు కట్టుబడక క్రింద పైన వదులుగా వేలాడుతూ తన పనిని తాను చేసుకుని పోతుందంట. అంటే ఏమిటంటే ఒక పద్ధతి ప్రకారమే నరములంతా అన్ని అంగములకు బ్లడ్ ని చేర్చేదానికి, అంటే రక్తము చేర్చేంత అయినట్టు అమర్చబడి ఉన్నది. అవన్నీ కూడా ఎటు పడితే అటు అది కట్ అయిపోయి ఎట్ట చేస్తే అటు చేస్తే చుట్టుకొని ఏ రకంగా అయినా అది కింద పడి పైకి పోయి ఎట్లా పడితే అట్లా తెగి పడిపోతా ఉందన్న. ఏది? నరములు. ఆ రకంగా అది ఒక్కొక్కటి, అంటే ఫస్ట్ది చర్మాన్ని చెప్పారు, తర్వాత నరములు చెప్తున్నారు. నరములు ఈ రకంగా తెగి పడిపోతుంది అంటే ఇంకా బ్లడ్ ఏమవుతుంది అది నెక్స్ట్ పద్యానికి వస్తుంది. తర్వాత అది వదులుగా వేలాడుతూ తన పనిని తాను చేసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. తన దేహంలో ఉండి ఊరి ఉన్న రాజస తామస గుణములు నశించి సత్వగుణము ఒక్కటే ప్రకోపించి గట్టిపడి ప్రేమ అనురాగము ప్రపంచంలోని అన్ని జీవులపై ఉప్పొంగిపోయినట్లు. హలో, వినిపిస్తా కంటిన్యూ ఉందా? చేయండి. వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి. ప్రేమ ఆ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తా ఉంటే చెప్తున్నా, ఇంకేం కాదు. లేదు, గట్టిపడి disturbance ప్రేమ అనురాగము ప్రపంచంలోని అన్ని జీవులపై ఉప్పొంగిపోయినట్ట పోతుందట. ఏదిరా అంటే సత్వగుణము మాత్రం ప్రకోపిస్తుంది, రాజస తామస గుణములు నశించిపోతాయి. ఇవన్నీ ఆ అరుట్పరి జ్యోతి అనుగ్రహ ప్రకాశంతోనే సాధ్యమైనట్టు కూడా వల్లలార్ గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమరా అంటే పై చర్మములు టోటల్ గా 7 ఉంది అంటారు. ఆ చర్మం అంతా ఒకటై నజ్జుగుజ్జులాగా అయిపోతుంది. చర్మం అంతా పోయినాక నరాలు వస్తాయి. తర్వాత ఆ నరముల ద్వారానే మనకు అన్ని రక్తము అనే శక్తి ప్రవహించి అన్ని అంగములు బాగుండేదానికి శాసిస్తాయి. అవన్నీ కూడా ఎటు పడితే అట్లు దాని యొక్క కట్టుబాట్లకు
లోపల ఇది కాకుండా కట్టుబాట్లు తెగి ఎట్లా పడితే అట్లా ఆ నరములు అంటే పైకి కిందికి తెగి ఎట్టెట్లో అది వేలాడుతూ ఉంటుందంట. ఈ రకంగా ఈ రెండు ఫస్ట్ జరుగుతుంది. ఎట్టి విధులకు కట్టుబడకపోతాయి అవి. అంటే ఆయన దేహము దివ్య దేహంగా మారినప్పుడు ఈ స్థూల దేహంలో ఉండే ఈ ఐటమ్స్ అన్ని మొదట బయట ఎట్లా నశింపజేయాలనో అట్లా పోతుంది అన్నమాట. నశించేది కాదు, తిరిగి ఆయనకు కావాల్సినప్పుడు అది వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆయనకి ఏమరా అంటే ఈ రకమైన ఒక ఫీలింగ్ ఏర్పడి అవి అంటే ఏదో అంటారే ఇప్పుడు కవచము కానీ లేదా చొక్కా షర్టు ప్యాంటు కానీ తీసి బయట తగిలించినట్లు తిరిగి కావాల్సిన వేసుకునేటట్లు ఇవన్నీ ఏమరా అంటే నరములు ఈ పైన ఉండే చర్మము అన్నీ కూడా వేరు రూపం చెంది అక్కడనే ఆ దీంట్లోనే ఉంటుంది, ఆ బాడీలోనే ఉంటుంది. అట్లా దాన్ని చెప్పుకుని వస్తాడనమాట. ఇట్లా ఈ రకంగా రాజస తామస గుణము నశించి సత్వగుణము ఒక్కటే ప్రకోపించి గట్టిపడి ప్రేమ అనురాగము ప్రపంచంలోని అన్ని జీవులపై ఉప్పొంగిపోయినట్ట. ఆటోమేటిక్ గా ఇవి జరిగేటప్పుడు తన యొక్క ప్రేమ అన్ని జీవుల పైన దేవుని ప్రేమ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అది వ్యాపించిపోతుంది అంటాడు. ఇవన్నీ ఆ అరుణ్ప జ్యోతి అనుగ్రహ ప్రకాశంతోనే సాధ్యమైనట్లు కూడా వల్లలార్ గారు చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పద్యం. ఇది అర్థమైందా? హలో, అర్థమైందండి. మొదట చర్మము, తర్వాత నరము, ఇవి బాడీ నుండి ఒక రకంగా మాయం చేసినట్టు. రెండవది నెక్స్ట్ ఎంబలాం నెక్కి ఈరడై నిరందిడ మెంపుడై దశయెల్లాం మెయ్యుర తళందిడ అంటాడు. అంటే కఠినమైన ఎముకలు కొద్ది కొద్దిగా మెత్తబడుతుందంట, స్పాంజ్ లాగా అయిపోతుంది అంటాడు. స్పాంజ్ ఎలా అవుతుందో ఎముకలు ఎంత గట్టిగా ఉంటుంది మనకు, అది స్పాంజ్ లాగా అయిపోతుంది. అది ఎంతగా మెత్తబడును అనగా అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క ఎముకల కన్నా మృదుత్వం పొందుట. ఎముకలంతా ఆ రకంగా తయారవుతుంది. ఎముకల చుట్టూ ఉండు కండరములు కూడా తగు మృదుత్వం పొంది వాటి చుట్టూ ఉన్న 72,000 నాడులను మరియు అంటుకుని ఉండు ఎముకల నుండి విడివడి ఏదిరా అంటే కండరములు ఎముకలతో చుట్టుకుని ఉంటుంది అన్నమాట, దాంతో అతుక్కుని ఉంటుంది. అవన్నీ కూడా విడివిడిపోతుంది. కండరములు స్మూత్ గా తయారవుతుంది, ఎముకలు అతి స్మూత్ గా తయారవుతుంది. ఒకదానికి ఒకటి కంటిన్యూగా కలిసి ఉండేది రెండు విడివిడిపోతుంది. దాని పాటికి అది దీని పాటికి ఇదిగా ఉంటుంది. మరియు అంటుకుని ఉండి ఎముకల నుండి విడివడి మృదువుగా అటు ఇటు వాటి ఇష్టంగా అవే కదులుతూ ఉంటాయి. ఎముకల పాటుగా ఎముకలు కదులుతుంది, తర్వాత కండరముల పాటి కండరము కదులుతూ ఉంటుంది. అది ఈ పద్యంలో విషయం. తర్వాత రక్తం మనత్యం ఉళ్ళు ఇరిగిడ అంటే ఆయన పాటుగా చెప్తున్నాడు. ఇవన్నీ ఒకేసారి జరిగేదే, దేహంలో ఇవన్నీ ఒకేసారి జరిగేది, పార్ట్గా చెప్తున్నారు. రక్తం ఎందుకురా అంటే అనుభవించి చెప్పేది, ఇది ఊరికి ఎవరో చెప్తే విని చేసేది కాదు. ఆయన అనుభవాన్ని అట్లే చెప్తున్నాడు కాబట్టి రెండు లైన్లో 2 లేదా ఒక్క అంగం యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు ఆయన. ரத்தம் அனைத்தும் உள்ளிருகிட சுக்கிலம் உரத்திடை బంధిత్ పొరుతిరల్ ఆయిడ అంటాడు. ఈ దేహంలోని ఇంద్రియ కర్ణములు బాగుగా వెలయుటకు రక్తమే ముఖ్య ఆధారమై ఉన్నది. మన యొక్క దేహము నిండుగా హాయిగా ఈ ఇంద్రియములంతా కరెక్ట్ గా పనిచేస్తుండేదానికి కారణము రక్త ప్రసరణ. ఆ రక్తమే కారణంగా ఉన్నది. మనము తీసుకున్న ఆహారంలోని శక్తిని గ్రహించి కొన్ని రసాయన మార్పుల వలన రక్తంగా మారుతున్నది. కెమికల్స్ అంటే పనికిరాదంటాం కదా, కొన్ని కెమికల్స్ మన లోపలనే పెట్టిన్నాడు దేవుడు. ఆ కెమికల్స్ ద్వారానే ఈ రక్తము తయారవుతా ఉంది. తర్వాత దాని నుండి శుక్లంగా మారుచున్నది.
ఆ రక్తం నుండి మారేదే శుక్లము. ఇప్పుడు డాక్టర్లు ఏమనంటే దానికి దీనికి సంబంధం లేదు అని మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా రక్తము 100 చుక్కల రక్తంలో ఒక చుక్క శుక్లము తయారవుతుంది. శుక్లంతో పని లేదు అట్లని చెప్పేది ఇది డైవర్షన్ మాత్రమే. అంటే వాళ్ళకి ఇంకా అది వాళ్ళ సైంటిఫిక్ ఇదిగా దానికి ఇది తెలియదు ఇంకా వాళ్ళకి. అంటే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తారు కదా, ఆ ప్రయోగంలో వాటి గురించి ఇది వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఏమంటే శుక్లం తయారదని కారణంగా ఉండేది రక్తమే అంటాడు. కాబట్టి రక్తంగా మారుచున్నది, తర్వాత దాని నుండి శుక్లంగా మారుచున్నది. ఏది? మన ఆహారంలోని శక్తిని గ్రహించి కొన్ని రసాయన మార్పుల వలన రక్తంగా మారుచున్నది, ఆ తర్వాత దాని నుండి శుక్లంగా మారుచున్నది. ఇది దేహం యొక్క క్షేమమునకు బలమునకు ఆధారమై ఉన్నది. ఈ శుక్లము ఎట్లా ఉంటుందంటే మన యొక్క దేహం యొక్క క్షేమమునకు బలమునకు ఆధారంగా ఉన్నది మనలోని శుక్లమే. దీని యొక్క ఉన్నతము చెడకూడదు, అది ఎక్కువగా కూడా ఉండదు. అది ఏమరంటే దాని యొక్క ఉన్నతం, దాని లోపల శక్తి అది ఏమరంటే ఎక్కువ కాకూడదు, తక్కువ అయిపోకూడదు. తక్కువ అయితే బలహీనము, ఎక్కువ అయితే ఏమరంటే ఒంట్లో కొవ్వు పట్టి హార్ట్ అటాక్ ఇట్లాంటిది వస్తుంది అన్నమాట. ఇట్లు ఉండుటకు ఆహారము, మనస్సు, మన యొక్క చేష్టలు మితముగా ఉండవలేను. ఎక్కువగా శుక్లం తయారైపోయి ఏంటంటే మన దానికి తగినట్టు మన ఇంద్రియంలో మనస్సు ఎట్టెట్లో ఉప్పొంగిపోతుంది. దాన్ని బయట తోసే విధానానికి అక్కడ ఇక్కడ ఎట్లా ఏది అనే ఆలోచనలు మొదలవుతుంది అన్నమాట. వీటినంతా మనము సన్మార్గ ప్రవర్తనతో దాన్ని అణుచుకుంటే వాడు నిజమైన సన్మార్గి అంటాడు వల్లలార్ గారు. ఏమరా అంటే కామము మరియు నిద్ర అనేదాన్ని మనము సన్మార్గంలో ఆలోచనతో దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలా అనే దాన్ని మనం కానీ దాన్ని కరెక్ట్ గా నిర్ణయించుకుని ఆ ప్రకారం నడిచేవాడే సన్మార్గి అంటాడు. కాబట్టి ఆహారం ఇట్లు ఉండుటకు ఆహారం, మనస్సు, మన యొక్క చేష్టలు మితముగా ఉండవలేను. వీటికంతా కారణంగా ఉండినది మనస్సే. ఈ మనస్సే ఆహారమును చేష్టలను కట్టుబాటులో పెట్టి మంచి స్థితికి చేర్చవలేను. కావున మనస్సును మనము మంచి వైపు మళ్లించి చేష్టలను మితముగా చేయవలను. ఆ మనస్సును దయాచింతన వైపు మళ్లించి సన్మార్గులుగా బ్రతుకుటకు ప్రయత్నించలేను. అప్పుడు శుక్లంలో ఎట్టి మురికి గాని అశక్తి గాని అంటదు. మనస్సు చేత దాన్ని బంధించి ఉంచవలేను. అంటే ఆ శుక్లమును మనస్సు ద్వారా బంధించి ఉంచవలేను. ఇట్టి శుద్ధమైన రక్తము శుక్లములు కుండలిని ప్రక్రియ ద్వారా మొత్తము రక్తము బంధింపబడుతుందంట. ఈ పద్యంలో మెయిన్ గా ఆయన చెప్పింది ఇవన్నీ. దానికి ముందు వెనక ఉదాహరణలో ఆయన చెప్పుండేది ఏదిరా అంటే రక్తం మొత్తము ఇరుగిడ అంటాడు. అంటే ఏమరా అంటే మనం దాన్ని రక్తాన్ని బాగా ఫ్రై చేసినప్పుడు ఏం రావుతుందంటే, అంటే బాగా కాల్చినప్పుడు ఏం రావుతుందంటే అది అట్లే ఒక మందమైన ఒక చిన్న వస్తువుగా తయారవుతుంది. ఆ రకంగా అది ఇంకిపోయేటట్టు అయిపోతుంది అన్నమాట. ఆ రక్తం టోటల్ గా ఇంకిపోతుంది. ఇరుగిడ అంటాడు. అది రక్తము బంధింపబడి ఒక చోట ఇంకి నిలబడిపోతుంది. ఈ రక్తం చేత ఏర్పడిన శుక్లం కూడా ఒక మణిలాగా ప్రజ్వలించును. ఒక గుండులాగా, ఒక గోళిలాగా, గుండులాగా ఒక చోట అది కూడా ఇది ప్రజ్వలిస్తూ అది చేరిపోతుంది. అంటే దేహం మొత్తం ఉండాల్సిన బ్లడ్ గాని దేహం మొత్తము ప్రవర్తించి క్షేమము శక్తిని ఇచ్చే శుక్లము గాని ఒక చోటగా వచ్చి ఒక గోళీలాగా శుక్లం తయారైపోతుంది. ఈ రక్తము ఇంకిపోతుంది. ఈ రకంగా మన దేహంలో తయారైపోతుంది. ఎప్పుడు శుద్ధ దేహం నుండి ప్రణవ జ్ఞాన దేహంగా అది మారేటప్పుడు ఈ రకంగా తయారవుతుంది.
மடலெல்லாம் மூளை மலர்ந்திட அமுதம் ఉడలెல்லாம் ఊటెడుతు ఓడి నిరంబిడ అంటాడు. మన ఓంకార మెదడు ఆంకార మెదడు ఎప్పుడో చదివినట్టు గుర్తు, కొంచెం గుర్తు చేసుకోండి. స్టార్టింగ్ లో వస్తుంది అగవల్లం 500 చిల్లర 512 ఏమో అనుకుంటా, ఆ దీంట్లో వస్తుంది. అంటే అనాటమీ చెప్పినప్పుడు చెప్పి ఉంటాం. మన ఓంకార మెదడు అంటే మెడుల్లా అబ్లాంగేటా అని కూడా అంటారు. పై జీవామృత కలశము సెలబ్రో స్పైనల్ క్యావిటీ అని అంటారు. సెలబ్రో స్పైనల్ క్యావిటీ జీవామృత కలశము అంటారు దాన్ని. అది మెడుల్లా అబ్లాంగేటాలో ఉంటుందంట. ఇందులోని అమృత రసమే మిగతా మెదడు మరియు దాని ద్వారా దేహం మొత్తమునకు ప్రాణశక్తిని ఇచ్చి చైతన్యపరుచున్నది. మనకు ఆ మెడుల్లా అబ్లాంగేటాలోని సెరెబ్రోస్పైనల్ క్యావిటీ నుండి తయారైన ఆ అమృత రసమే టోటల్ గా మనము జీవించినట్లు దేహమంతా ప్రవహింపజేసి మనము క్షేమంగా ఉండేటట్లు చేస్తున్నది. ఇవన్నీ ప్రకృతి సహజంగా ఒక నియమం ప్రకారము జరుగుతున్నది. ఇవన్నీ ఎవరంటే నేచురల్ గా జరుగుతుంది. అదే వీళ్ళు చెప్పేది. ఏది మనకేమరంటే దేవుడు లేడు అనే వాళ్ళంతా ఏమైనా చెప్పేది ఏదిరా అంటే ఇదే, ఇవన్నీ ప్రకృతి సహజంగా జరుగుతుందిరా, దాన్ని మీరు స్పెషల్ గా ఒక శక్తిగా అనుకుని దేవుడుగా మీరు ఈ రకంగా ఇది చేస్తున్నారు అంటాడు. కానీ ప్రకృతి సహజంగా జరిగేదాన్నే వాళ్ళు దాన్ని ప్రకృతి సహజం అంటున్నారు, మనము దేవుని యొక్క శక్తి అని అంటున్నాం. రెండు ఒకటే. కానీ ఏమంటే ఆ ప్రకృతి సహజత్వం నుండి దైవత్వము అనే దీనిపైన మనము కొన్ని అతీత శక్తులను పొందుతున్నాం. అది నాస్తికులకి కాదు. నాస్తికులు అంతటితో నిలిచిపోతారు. ఆస్తికుల వల్ల ఏమరా అంటే అతీత శక్తి. ఇప్పుడు ఏమరా అంటే మరణం జయించేది, ఆ తర్వాత దేహము దివ్య దేహంగా మార్చుకునేది, జ్ఞానదేహం, ఇట్లాంటివన్నీ ఎవరు అంటే ఆ దేవుణ్ణి నమ్మినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆ అమృత రసము మిగతా మెదడు మరియు దాని ద్వారా దేహం మొత్తం ప్రాణశక్తిని ఇచ్చి చైతన్యపరచున్నది. ఇవన్నీ ప్రకృతి సహజంగా ఒక నియమం ప్రకారము జరుగుతూ ఉన్నది. మనిషి అనువాడు తన యొక్క మంచి దయా ప్రయత్నంతో ప్రేమ వాత్సల్యపూరిత నియమముతో జీవించినప్పుడు ఆ దేవదేవుని కృప విశేషంగా వెలువడి లోపలి ఆత్మను మొగ్గ వికసించి పుష్పము వలె విరిసి జీవామృత శక్తితో అందముగా ప్రేరేపింపబడి మెదడు భాగము నుండి చిన్న పెద్ద నాళములు నాడులు నరములు గ్లాండ్స్ మూలంగా ఆ అమృత శక్తి దేహకర్ణములకు పూర్తిగా వ్యాపించి కృపా ప్రకాశమై వెలుగొందును. అది ఇప్పటి మామూలుగా మనిషిగా అందరికీ జరిగే ఇదనమాట. ఇది ఏమరా అంటే సెరెబ్రోస్పైనల్ క్యావిటీ నుండి అమృత రసము మిగతా మెదడు మరియు దాని ద్వారా దేహం మొత్తమునకు ప్రాణశక్తిని ఇచ్చి చైతన్యపరచుచున్నది. ఇవన్నీ ప్రకృతి సహజంగా ఒక నియమం ప్రకారము జరుగుచున్నది. మనిషి అనువాడు తన యొక్క మంచి దయా ప్రయత్నంతో ప్రేమ వాత్సల్యపూరిత నియమములతో జీవించినప్పుడు ఆ దేవదేవుని కృప విశేషంగా వెలువడి లోపలి ఆత్మను మొగ్గ వికసించి పుష్పములే విరిసి జీవామృత శక్తితో అందంగా ప్రేరేపింపబడి మెదడు భాగం నుండి చిన్న పెద్ద నాళములు నాడులు నరములు గ్లాండ్స్ మూలంగా ఆ అమృత శక్తి దేహ కర్ణములకు పూర్తిగా వ్యాపించి కృపా ప్రకాశమై వెలుగును. కావున ఆ ప్రేమమయమే ప్రజలను జీవింపచేయుచున్నది అని మనము అర్థం చేసుకోవాలి. ప్రేమ అనే దాని వల్లే ఈ టోటల్ విశ్వం అంతా కూడా జరుగుతూ ఉంది.
ప్రేమ అనేది అది బయలుపడలేదు, మనకు తెలియలేదు. మన యొక్క పక్వను అనుసరించే దాన్ని మనం గుర్తించగలుగుతున్నాం కాబట్టి మనకు అది తెలియకుండా ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ అనే విషయం మీదనే టోటల్ యావత్ జగత్తు అది జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అగవల్ మొదటి నుండి కూడా చెప్పేది అదే, ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమమయమే ప్రజల్ని జీవింపజేయుచున్నది. ప్రపంచంలో శాంతి సౌభాగ్యమును కలుగజేస్తూ ఆనందమయము చేయుచున్నది. ఇంద్రియ ఆశాలోలురై మన మెదడు మధ్యలోని ఆత్మస్వరూపమును తెలుసుకొనక, మన మెదడులోని మధ్యలో ఉన్న ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ ప్రేమ స్వరూపాన్ని మనం తెలుసుకోక అల్లకల్లోలము చెందుతూ జరామరణము నుండి తప్పించుకునలేక, ఈ భవసాగరం ఈరలేక, ఈ ఆత్మ వికసించక మొగ్గగానే ఉన్నది. మనకంతా ఎట్లా ఉంది? మొగ్గగానే ఉన్నది. అది వికసించాలా? ఆ లోపల ఉండే ఆ మధ్యలో ఉన్న ఆత్మస్వరూపము వికసించేటట్టు మనము ప్రవర్తించాలి. ఈ రకంగా ప్రవర్తిస్తే అది విరుస్తుందన్నమాట. ఇట్టి అపక్వ గతిని ఎప్పుడు దాటి ఆత్మను వికసింప చేసుకుందరో, ఇట్టి ఆ మొగ్గగా ఉండే పరిస్థితిని అపక్వ గతి అంటాడు. ఆ అపక్వ గతిని ఎప్పుడు దాటి ఆత్మను వికసింప చేసుకుందరో తెలుసుకొన లేకున్నాము. మనకు ఎప్పుడు ఆ జ్ఞానం పుడుతుంది తెలియదు. ఏమన్నా అంటే మనలో ఎంత పర్సంటేజ్ అహంకారం ఉండేది మనకు తెలియదు. ఎంత పర్సంటేజ్ దాని అహంకార ప్రీతిన ఈ మనస్సు దానికి లోనవుతుంది తెలియదు. ఈ మనస్సు చెప్పేదాన్ని ఎంతవరకు మనము సాధారణంగా చేస్తూ ఉండేదాన్ని క్రియల్ని దాన్ని బట్టి చేస్తున్నాం కాబట్టి ఎంత పర్సంటేజ్లో చేస్తున్నామో అది కూడా మనము నిర్ధారించలేము. ఈ రకంగా అన్నీ మనకు అన్కంట్రోల్గా ఉన్నంత వరకు మనము ఎప్పుడు మరణాన్ని జయించగలము అనేది మనం కరెక్ట్గా చెప్పుకోలేము. ఈ జరామరణ జీవితంలో కొన్ని ఆత్మలు ఒక కల్పకాలం వరకు కూడా మరుజన్మకు నోచుకోక కాచుకొని ఉన్నది అంటాడు. కల్పకాలం అంటే ఎంత తెలుసు కదా, దాదాపు 46 లక్షల సంవత్సరములు. ఓసారి చచ్చిపోయినాక అది ఆ ఆత్మ ఇంకో జీవితాన్ని పొందలేక, ఇంకో దీంట్లో ఇమడలేక, అది తన యొక్క దేహమును పొందలేక అల్లకల్లోలంతో దాదాపు ఒక కల్పకాలం వరకు అది వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా ఉండే అది ఎంత అపక్వానికి కూడా ఇంకా ఘోరమైన స్థితిలో జీవించుంటాడు అతను. కాబట్టి ఆ అపక్వ స్థితి నుండి అతనికి ఆ శిక్షా కాలము ఒక కల్పకాలమైనా కూడా ఆయనకు ముగియలేదు. కాబట్టి అది ఇంకొక జన్మకు నోచుకోలేకుండా ఉన్నాయి. అటువంటి అపక్వ స్థితిలోనే మనం ఉండాలన్నా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ అపక్వ స్థితి నుండి మనము పైకి రావాలి. ఆ రకంగా మనము వచ్చినప్పుడు కానీ మనము ఈ జరామరణం నుండి కొద్దిగా ఆ మార్గాన్ని ఉద్దేశించి మరణాన్ని జయించే మార్గం వైపు మనం పోలేము. కాబట్టి ఇట్టి అపక్వగతిని ఎప్పుడు దాటి ఆత్మను వికసింప చేసుకుందరో తెలుసుకొనక లేకున్నాము. ఈ జరామరణల జీవితంలో కొన్ని ఆత్మలు ఒక కల్పకాలం వరకు కూడా మరుజన్మకు నోచుకోక కాచుకొని ఉన్నవి. కావున మనము ఈ నిరీక్షణకు తావివ్వక బహుత్వరలో తదుపరి జన్మల్లో పక్వగతికి చేరుకొని అమరత్వం కొరకు ప్రయత్నించాలను. మనం ముందుగా చేయాల్సింది అంటే తిరిగి కూడా జన్మాన్ని వస్తే వేరే విధముగా అంటే మానవ జన్మ తప్ప వేరే జన్మలు తీసుకోకుండా దేవుణ్ణి ప్రార్థించాల్సింది ఏదిరా అంటే మరుజన్మ కూడా నాకు మానవ జన్మనే ఇయ్యి. మరుజన్మలో మానవ జన్మలో నిన్ను మరవలేని స్థితిలోనే ఆ జ్ఞానంతో నాకు నేను ఉండేటట్టు చెయ్యి. తిరిగి మనం ఎవరా అంటే ప్రీ కేజీ నుండి బుక్స్ మోసుకుని పోయే పరిస్థితి లేకుండా జ్ఞానాన్ని జీరో నుండి స్టార్ట్ చేయకుండా మనం ఏమనంటే ఇప్పుడు ఎప్పుడు వదిలినామో అక్కడి నుండి మనకు వచ్చేటట్టు ఆ జ్ఞానంతో మనిషిగానే మనము పుడుతూ రావాలి.
అది కూడా దేశమాన పక్వాన్ని కూడా మనం చూసుకోవాలి. కొన్ని దేశంలో మనకేమరా అంటే ఈ తత్వజ్ఞానం ఉండదు, వేరే ఇది ఉంటుంది అనమాట. అంటే మరణాన్ని జయించే తత్వము అన్ని దేశాల్లో లేదు. కాబట్టి ఇటువంటివంతా మనం మన ప్రేయర్ కానీ మన యొక్క జీవితం కానీ నెక్స్ట్ జన్మ మనకు ఇవన్నీ ఈ జ్ఞానంతోనే మనము తిరిగి పొంది దాంట్లో సక్సెస్ అయ్యేటట్టు మనకు జన్మ కావాలి. ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. అటువంటి జన్మ కావాలనేసి మనం ప్రార్థించాలి వీలైనంత. అందువల్లే మీరు నెక్స్ట్ జన్మలో చూసుకుంటామని కూడా ఉండకూడదు, ఇప్పుడే మొదలు పెట్టండి అంటాడు స్వామి. ఆ తర్వాత జరుగుతుంది, అది వేరే కథ. నువ్వు ఈ జన్మ నుండే మరణాన్ని జయించే పరిస్థితిని ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే స్టార్ట్. ఆ తర్వాత ఏ జన్మలో పక్వగతి చేరుని అమృతం వరకు ప్రయత్నించగలను. ఈ పద్యంలో వల్లలారి గారు తపోధ్యానం వలన కుండల్ని సాధించి ఓంకార మెదడు నుండి జీవామృత కలశంలోని అమృత రసమును తన మొత్తము దేహమున వారి పొర్నట్టు చేసుకొని, ఇప్పుడు ఎవరంటే ఇది ఇంతవరకు అది ఎట్లా అమృత రసము మనకు ప్రాణంతో ఉన్నంత వరకు ఎట్లా పనిచేస్తుంది అనేది చెప్పుకుంటూ వస్తూ ఈ అమృత రసము తన మొత్తం దేహమునకు పొర్లి పారేటట్టు ఆ ఓంకార మెదడు వికసించి పారవశ్యం పొందినట్లు ఈ శ్లోకంలో తెలిపి ఉన్నారు. అది ఈ శ్లోకం వరకు. ఇంతటితో ఈ రోజు ముగిస్తాము. మిగతా నెక్స్ట్ వీక్ చూస్తాం. తిరు అరుట్ప అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.